నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నరసరావుపేట డిఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష నరసరావుపేటలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మొక్కలు నాటి హరిత విస్తరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏడాది నరసరావుపేట పట్టణంలో జనసేన సంబరాలు జిల్లాలో శుక్రవారం నుంచి నెల 30 వరకు మెగా డిఎస్సి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఎస్సి పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3 షిఫ్టుల్లో హాజరు కానున్న 18,415 మంది అభ్యర్థుల ప్రయాణ అవసరాలకు బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు తెలిసేలా ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతిస్తామని, 1 గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించబోమని తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. జొన్నలగడ్డ తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, యలమందలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల, ఏఎం రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల, ఎంఏఎం మహిళా ఇంజనీరింగ్ కళాశాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఏఎస్పీ జేవీ సంతోష్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గుడ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, జవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యల కేసులోని నిందితులను అరెస్టు చేసినట్లు కంచి శ్రీనివాస్ తెలిపారు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాల్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కేసులోని వివరాలు ఆయన వెల్లడించారు. అందులో ఈరోజు 6గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు. అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాం. ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలోకి తీసుకుంటాము. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్లాన్ చేశారు, ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది, లేదు వాళ్ళ ముద్దాయిలకు ఎవరెవరు సహకరించారు, ఏ విధంగా సహకరించారు, ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది, చేస్తాము ఖచ్చితంగా. ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే, మొన్న నేను కూడా మాట్లాడున్నాను, కొన్ని చెప్పున్నాను. ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు, మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు. సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున మనకి ఎవరైతే నేరస్తులు మనం అనుకున్నటువంటి ఎలిజిడ్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు 9 మంది ఇప్పటివరకు వచ్చి ఉన్నారు. 6గురిని అరెస్ట్ చేస్తున్నాము, మిగతా 3 కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. ఎనీ అదర్ థింగ్ మీకు కూడా అది ఇచ్చున్నాను, మీరు కూడా చూడండి. కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు కూడా రికార్డ్ అంతా కూడా అది కూడా చేస్తాం. ఓకే. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా వినకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో బాధ్యతలు స్వీకరించిన మక్కిన మల్లికార్జునను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. నరసరావుపేట నియోజకవర్గం లింగంగుంట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. తలని వంచాలి, అలానే గాలి బాబు వెనక వైపు చాలా మంది కాంపౌండ్. 1 2 3 4 5 2 చేతి వేళ్ళను ఇలా కలుపుతూ ఉండండి. గ్యాప్ కంప్లీట్ చేయండి అమ్మా. ఎక్సేల్ డౌన్. పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ద్వారా గాలి వదిలేసి
స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ మన జిల్లాలో జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్, ఐసిడిఎస్ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి స్టాఫ్ అలాగే పబ్లిక్ తోటి సుమారుగా 7,000 మందితోటి ఈరోజు చక్కని యోగా కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు గంటన్నర పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా అధికారులందరూ సహకరించారు. జిల్లాలో నలువైపుల నుంచి కూడా పబ్లిక్ కానీ యోగా మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేయడం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు. చాలా ఓపికగా పబ్లిక్ గంటన్నర పాటు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం మన జిల్లాలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు యోగా మీద పబ్లిక్లో అవగాహన పెరుగుతూ ఉంది. దీనికి మీడియా మిత్రుల సహకారం ఎంతో ఉంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే నాటికి మన జిల్లాలో దాదాపు సగం మంది, అంటే ఉన్న జనాభాలో సగం మంది అయినా యోగాని ఒక అలవాటుగా చేసుకొని దీన్ని ఒక రోజు ప్రాక్టీస్ లాగా చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ హరిత యోగాంధ్ర కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. కంప్లీట్గా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అన్ని డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఎంతో ఉత్సాహంతో నిబద్ధతతో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగానే కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు డిఎఫ్ఓ గారు వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ మొక్కలను కూడా విస్తృతంగా నాటి పల్నాడులో ప్రతి చోట కూడా హరిత యోగాంధ్ర కనబట్టేట్టుగా చేయాలనే లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. అందులో పోలీస్ తాలూకా పాత్రను కూడా ప్రతి చోట కూడా మేము కూడా కలిసి వాళ్ళతో కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తాం. ఇవాళ పల్నాడు జిల్లా ముఖద్వారంలో నర్సరావుపేటలో మరి 11వ అంతర్జాతీయ యోగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా మన భారతదేశంలో అత్యంత పిన్న వయస్కులు. ఇద్దరు కూడా 25 ఏళ్ల వయసు అంటే అందరూ కూడా నమ్మాల్సిందే. రోజు యోగా చేస్తూ ఉదయం పూట 4ంటికి లేసి 6 దాకా యోగా చేస్తూ ఉంటారు. కొన్ని గంటలు అలానే నిల్చొని మరి రాజకీయ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తులు యోగా అనేది చాలా మంచి మన జీవిత భాగస్వామ్యం మంచిదని చెప్పి తెలియజేయడానికి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన వైజాగ్లో మరి ప్రపంచ యోగా దినోత్సవాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాన్ని చేస్తూ మన భారతదేశం నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనం ఎంటర్ అవ్వడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలకి అందరూ కూడా హాజరవ్వాలి. అదేవిధంగా నర్సరావుపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ గారు గోనగొండ కోటేశ్వరరావు గారు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేశారు. ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మందులు కొని జేబుల నిండా నింపుకోకుండా, కొంతమంది అయితే బీపీ, షుగర్ అది ఇది అని చెప్పేసి కవర్లే రోజు తింటూ ఉంటారు. వాటి అన్నిటికీ అవసరం లేకుండా యోగా చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, మన అరవింద్ బాబు గారు కూడా చేస్తారు. చూశారు కదా, ఆయన ఎమ్మెల్యేగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఉదయం ఏ విధంగా ఉంటాడో రాత్రి కూడా అదే విధంగా ఉంటాడు. దానికి కారణం ఆయన చేసే పనులు. అంటే ప్రజలకి బాగా సేవ చేయాలి. మీరు కూడా మీ కుటుంబాలను బాగా ఉంచాలంటే తప్పనిసరిగా యోగా కార్యక్రమంలో మీరు పాల్గొనడమే కాదు, ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకో 5 గంటలకో మీరు లేవటం అలవాటు చేసుకొని యోగాని చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. అదేవిధంగా ఈ విషయాలను ఇతరులకు కూడా తెలియజేసి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి యోగా బాగా పనిచేస్తుంది తెలియజెప్పాలని చెప్పి కోరుతున్నాను. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల రోడ్లో హరితాంధ్ర ప్రదేశ్ మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు మొక్కలు నాటి హరిత విస్తరణకు శ్రీకారం చుట్టారు. పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చూడండి స్వచ్ఛాంధ్ర హరితాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మన ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మన ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు నాయకత్వం.
చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి స్వచ్ఛంద్ర రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు, జిల్లా వ్యాప్తంగా 3,95,000 మొక్కలు నాటడానికి మనము ఈ శుభారంభ కార్యక్రమాన్ని, వన మహోత్సవం అనే కార్యక్రమానికి శుభారంభం ఇది ఇప్పటి నుంచి మొదలుకొని ఈ వర్షాకాలం ముగిసేంత వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి మొక్కలు నాటడంతో పాటుగా వాటిని సంరక్షణ చేయాలని అటవీ శాఖ వారిని నిశ్చయించాము. జిల్లా వ్యాప్తంగా 16 నర్సరీల్లో 33 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి రకరకాల సైజుల్లో. ఇవి రైతుల నుంచి మొదలుకొని వివిధ శాఖల వాళ్ళు, డిపార్ట్మెంట్స్, కళాశాలలు, పాఠశాలలు, సాధారణ ప్రజలు, గృహిణులు అందరూ కూడా తమ ఇళ్లల్లో, ఆవరణల్లో, కార్యాలయాల్లో మొక్కలు వేయటంతో పాటుగా వాటిని సంరక్షించడం. మొక్క వేయటం ఒకటే బాధ్యత కాదు, వేసిన తర్వాత వాటిని 2-3 ఏళ్ళు సంరక్షిస్తే కానీ అవి పెరిగి వృక్షాలుగా మారవు. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి 20.6 పచ్చదనం శాతాన్ని 2047కి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినట్లుగా 50% పెంచాలంటే మనము ప్రతి సంవత్సరము విరివిగా మొక్కలు నాటాలి. వర్షాలతో మొదలుపెట్టుకొని మొక్కలు నాటుకుంటూ కార్తీక మాసం వన మహోత్సవాన్ని చేస్తాం కదా, ఆ సమయానికల్లా మనము సాధ్యమైనంత విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే కార్యక్రమం చేయాలి. ఈ సందర్భంగా నేను ప్రజలకి, మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మొక్కలు నాటడానికి సరియైన ప్రదేశాన్ని ఎంచుకోండి, చక్కగా గుంత తీయండి, ప్లాస్టిక్ కవర్ని 4 వైపులా కోసి కింద కూడా కోసి ఆ మట్టి ముద్ద విడిపోకోకుండా అది నిలబడేలాగా పెట్టి మొక్క పెట్టిన తర్వాత వంగకోకుండా గాలికి, ఎందుకంటే మొక్క వంగందే మానే వంగునా అని మొక్క వంగకూడదు. దానికి ఒక కర్రని, వెదురు కర్ర కానీ ఏదో ఒక కర్రలు ఉంటాయి కదా, పడిపోయిన కర్రలు, వాటికి సపోర్ట్గా పెట్టి 2 కట్లు వేయాలి. ఇట్లా వేసి 2 ఏళ్ల వరకు వాటిని సంరక్షిస్తే, మనం మనుషులు పెరగాలంటేనే 5 ఏళ్ల వరకు తల్లులు, తండ్రులు, తాతలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మొక్కకి అంత అవసరం లేదు. దాన్ని నరక్కోకుండా, పశువులు తినుకోకుండా, మనుషులు వెళ్ళి విరగొట్టుకోకుండా చూసుకుంటే ఆ మొక్కలు 2 ఏళ్ల తర్వాత వృక్షాలుగా పెరుగుతాయి. అలాంటి వృక్షాల నుంచే మనము ఈ ఆక్సిజన్ని, చల్లదనాన్ని తీసుకుంటున్నాము. మనకి ఎండాకాలంలో అందరూ కూడా చల్లదనంకి మొక్కల కిందకి వెళ్తారు. ఒక్కొక్క మొక్క తన జీవిత కాలంలో ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అంటే పరోక్షంగా 25 లక్షల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఆక్సిజన్ని, చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని, పక్షులకు ఆవాసాన్ని, మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది గుర్తెరిగి మొక్కని అందరూ కూడా నాటడము, వాటిని సంరక్షించడంలో మీ భాగస్వామ్యాన్ని, తద్వారా మన దేశ ప్రగతిలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పల్నాడు అటవీ శాఖ తరపున. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిన సందర్భంగా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాలుపంచుకున్నారు. చీకటి కాలనీ, ప్రకాష్ నగర్, రామిరెడ్డిపేట, అరండలపేట, లింగంగుట్ల, బరంపేట, మిట్టా బజార్, సాయినగర్, సత్తెనపల్లి రోడ్, వినాయకుని గుడి, మల్లమ్మ సెంటర్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, రొంపిచెర్ల మండల అధ్యక్షులు అచ్చుల సాంబశివరావు, బెల్లంకొండ ఈశ్వర్, అద్రూఫ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం 4వ తారీఖు అది ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాల్లో ఊహించిన రీతిలో మరి వైసీపీకి కేవలం 11 సీట్లతో పరిమితం చేశారు ప్రజలు. ఆ రోజుతో ఒక అరాచక పాలన నశించిపోయింది. ఆ రోజుతోనే అతని పీడ విరడిపోయింది. అప్పటి నుంచి 1 ఇయర్, ఈరోజు 1 ఇయర్. మరి ఈ 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం మనం ముందుకు అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. కాబట్టి వారి నాయకత్వాన్ని మనం బలంగా ఇంకా సమర్థించి రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అందరం కోరుకుందాం. జై హింద్, జై జనసేన. సరే ఇప్పుడే డౌన్లోడ్
గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వానికి విధ్వంస పాలనకి చరమగీతం పాడి మరి కూటమి ప్రభుత్వం సుపరిపాలన అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మరి రాష్ట్రం అంతా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. మరి రంగవల్లులేసి దీపాలు వెలిగించుకొని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సందర్భంగా కేకులు కట్ చేసుకొని మరి సంబరాలని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలన ఒక విధ్వంసమైనటువంటి పాలనని అందించి పీడా విరగడైంది అని ప్రజలందరూ మరి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతో సుభిక్షంగా అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి సంకల్ప బలంతో నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. మరి అమరావతిని పునర్నిర్మించుకుంటున్నాము, పోలవరాన్ని పునర్నిర్మించుకుంటున్నాము. అట్లాగే పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మళ్ళీ మనం ఓపెన్ చేసుకోగలిగాము. అట్లాగే రోడ్లు మరి రవాణా వ్యవస్థ మెరుగుపడింది. అద్భుతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖలో గ్రామాల్లో అద్భుతంగా రోడ్లు వేసుకుంటున్నాము. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలోని న్యాయస్థాన ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు సీనియర్ సివిల్ న్యాయ అధికారి లావణ్య హాజరై ప్రసంగించారు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని, కాలుష్యాన్ని నివారించడం కోసం కృషి చేయాలని ఆమె సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నివారించాలన్నారు. న్యాయస్థాన భవనాల ప్రాంగణంలో న్యాయాధికారి లావణ్య మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం పులపులవారి వీధిలో వెంచేసిన శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నూతన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దేవాలయ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న 16 మూల స్తంభాలు ఇప్పటికే 8 స్తంభాలకు దాతలు విరాళాలు అందజేశారని కమిటీ సభ్యులు వెల్లడించారు. నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా 8 మూల స్తంభాలకు కూడా దాతలు, భక్తులు విరాళాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందారని కమిటీ సభ్యులు కోరారు. ఈ దేవాలయ నిర్మాణానికి ఇప్పటి వరకు భక్తులు సహాయ సహకారాలు స్వచ్ఛందంగా, ఇదేదో మేమేదో ఉడతా భక్తిగా చెప్పే సంగతి కాదు. ఈ రోజు మటుకు వచ్చిన ప్రతి రూపాయి కూడా ఎవరు భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా స్వామివారికి మేము చందా ఇస్తామని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు దాకా మాకు చందాలు వచ్చినాయి. అదేవిధంగా మిగతా భక్తులు కూడా స్పందించి ఈ మిగతా కార్యక్రమాన్ని కూడా మీ చేతుల మీదుగా పూర్తి చేయవలసిందిగా మీ అందరినీ ఆ స్వామివారి తరపున కోరుకుంటున్నాం. నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులందరం కూడా అక్కడ దేవస్థానం దగ్గర హాజరవడం జరిగింది. ఈ రోజున ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మన దేవస్థానం రాతి నిర్మాణానికి దేవస్థానానికి 16 స్తంభాలుగా శిల్పిగా నిర్ణయించున్నారు. ఒక్కో స్తంభానికి 3 లక్షల రూపాయలుగా అవుతుంది. ఇవి ఈ రోజు వరకు కూడా ఒక 8 స్తంభాలకి దాతలు విరాళాలు ఇచ్చి ఉన్నారు. మీకు ఏంటంటే ఈ రోజున మొత్తం 8 మంది కూడా వివరాలు చెబుదామని చెప్పని వచ్చాము. ఫస్ట్ స్తంభానికి బంగారం కొట్టు వ్యాపారి రాజనాల ప్రసాద్ గారు ఇచ్చారు. రెండో స్తంభానికి శ్రీ చెమిటిగంటి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి భర్త నాగేశ్వరరావు గారు వారి కుటుంబం ఇచ్చారు. మూడో స్తంభానికి శ్రీ దారా రమేష్ గారు ఇచ్చారు. నాలుగో స్తంభానికి శ్రీ తవ్వ వెంకట కోటేశ్వరరావు గారు ఇచ్చారు. ఐదో స్తంభానికి జుజ్జూరి లక్ష్మీ సత్యప్రసాద్ గారు ముక్కుపుడ ప్రసాద్ గారు అంటారు. తర్వాత ఆరో స్తంభానికి ఒక స్వామివారి భక్తుడు, ఆ భక్తుడు వారి పేరు కూడా చెప్పొద్దన్నారు, ఇప్పటి వరకు కూడా ఇచ్చారు. ఏడో స్తంభానికి శ్రీ బొలిశెట్టి వెంకట సుబ్బారావు గారు ఇచ్చారు. ఎనిమిదో స్తంభానికి నిన్నటి రోజున 4వ తారీఖున ఈ మధ్యనే కీర్తిశేషులైన వైభవ్ జ్యువెలర్స్ అధినేత పెనుగొండ వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వెంకటేశ్వరరావు గారి భార్య ధర్మపత్ని రత్నకుమారి గారు, వెంకటేశ్వర గారి కుమారులు ప్రభాకర్ గారు, ప్రతాప్ గారు ఇచ్చి ఉన్నారు. ఇంకా మన దేవస్థానంలో 8 స్తంభాలకి ఎవరైనా భక్తులకు అవకాశం ఉన్నది. కావున ఈ అవకాశాన్ని మిగతా వారు కూడా ఉపయోగించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. బాపట్ల జిల్లా అద్దంకి మండలం శాంతినగర్ వద్ద సరుగుడు తోటలో ఓ మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. నామ్ రోడ్డుకి 400 మీటర్ల దూరంలోని సరుగుడు తోటలో చెట్టుకు తాడుతో వేలాడుతున్న మృతదేహాన్ని రైతులు గుర్తించి అద్దంకి పోలీసులకు సమాచారం అందించారు. సిఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన మస్తాన్ వాలీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నరసరావుపేట డిఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష. నరసరావుపేటలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మొక్కలు నాటి హరిత విస్తరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏడాది నరసరావుపేట పట్టణంలో జనసేన సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.